వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించి ఆ నేపథ్యంలో మన ఛానల్లో వచ్చిన సాంగ్, విజయబాబు గారు రాసిన సాంగ్లో ఆ లైన్స్ మీరు చూశారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా అదే జరిగి తీరుతోంది. ప్రైవేటుని తరిమి కొడతాం అని ఏదైతే ఆ సాంగ్లో ప్రస్తావించడం జరిగిందో ఇప్పుడు అదే రియాలిటీలో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి అన్న లక్ష్యంతో ఉంది. కానీ ప్రస్తుతం దీని విషయంలో అడ్డంకులు ఎదుర్కొంటోంది అని తాజాగా ఒక కథనం వచ్చింది. దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ డెవలపర్ల నుంచి సరైన స్పందన లేకపోవడం అనేటువంటిది వస్తున్న సమాచారం. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఏంటంటే డిసెంబర్ 22తో ముగిసినటువంటి గడువు నాటికి ఆదోనిలో ప్రతిపాదిత మెడికల్ కాలేజీకి కేవలం ఒక బిడ్ మాత్రమే వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి టెండర్లు అంటే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల వంటి ప్రాంతాల్లో వాటి కోసం పెట్టినటువంటి టెండర్లలో సంతృప్తికరమైనటువంటి స్పందన రాలేదు అని తెలుస్తుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ DBFOT ఈ మోడల్లో ఈ టెండర్లని రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యా మౌలిక వసతుల్ని విస్తరించాలి అనేటువంటి ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యంలో ఇది భాగమని చెప్తున్నారు. అయితే అది ప్రైవేట్కి అపనంగా అప్పగించడం అనేటువంటిది మనం అలా చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రైవేట్ భాగస్వాములను ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్వహించినటువంటి ప్రీ బిడ్ సమావేశాల్లో అనేక మంది బిడ్డర్లు పాల్గొని సాంకేతిక స్పష్టతలు, అలాగే ఆర్థిక సాధ్యత, ఇంకా ఆపరేషనల్ బాధ్యతలు వీటి మీద అనేక సందేహాలు వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ అంశాల మీద స్పందించిన ప్రభుత్వం కొంచెం కంగు తిని కొన్ని నిబంధనలను సడలించి టెండర్ గడువును కూడా పొడిగించడం వంటి చర్యలు తీసుకున్నారట. అయినా కూడా బిల్డర్లు ఆసక్తి చూపించట్లేదు. ఆసక్తి పరిమితంగానే కొనసాగింది అనేటువంటిది వస్తున్న సమాచారం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పరిణామాలని ఉన్నత అధికారులతో సమీక్షించినట్టుగా కూడా సమాచారం వస్తుంది. త్వరలోనే హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం టెండర్ షరతుల్లో మార్పులు చేయటం, అలాగే ఆర్థిక ప్రోత్సాహకాలు పెంచడం, అంటే వాళ్ళ కట్టబెట్టడం కోసం దేనికైనా సరే దిగి వచ్చి పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీలని అప్పగించాలి అనేటువంటి దానికి కట్టుబడి ఉన్నట్టుగా, బలంగా కట్టుబడి ఉన్నట్టుగా. ఎందుకంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా పలు వేదికల మీద చెప్పడం జరిగింది. అదే మనకి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఆయన పదే చెప్పడం. కానీ దాని మీద అంత పెద్ద ఉద్యమం జరిగిందో, కోటి సంతకాల సేకరణ, ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరపడం ద్వారా ఇది వైసీపీ సాధించిన విజయం, అలాగే ఇది ప్రజా విజయం అని కూడా అంటున్నారు. పీపీపీ మోడల్ సాధ్యతని మళ్ళీ సమీక్షించే స్థాయికి ఇప్పుడు ప్రభుత్వం రావటం అంటే ఇది ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏదైతే జరిగిందో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సక్సెస్ అయింది. ఇది ప్రజా విజయం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారో అది కూడా గుర్తు చేసుకుంటున్నారు. చేసినా కూడా పొరపాటును మీరు బలి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.